హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము జామున్ తయారు చేసుకుందామండి. గులాబ్ జామున్. అది ఎలాగో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు ఏ గ్లాస్‌తో అయితే చక్కెర తీసుకుంటామో ఆ గ్లాస్‌తో వాటర్ తీసుకొని 2 కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే చక్కెర అడుగంటి మాడు వాసన వస్తుంది. లేదా మనము అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్‌లో పెడితే. ఇప్పుడైతే నేను స్టవ్ మీద షుగర్ అనేది పెట్టేశాను జీరా కోసము. తర్వాత జామున్ ప్యాకెట్ అయితే కట్ చేసుకోవాలి. జామున్ ప్యాకెట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంత చిన్న ఉంటలు కూడా లేకుండా ఉండలు లేకుండా నీట్‌గా దాన్ని కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా ఇప్పుడు మనం కలుపుదాము. ఇందులో ఇలా కలుపుకోవాలి. వేళ్ళతో కలుపుకోవాలి. వేళ్ళతో కలిపితే చాలా సాఫ్ట్‌గా వస్తుంది ఏ పిండైనా సరే. ఇందులో నేనైతే కొంచెం సోడా పొడేసానండి. చాలా కొంచెం. ఇప్పుడు మొత్తము చిన్న చిన్న ఉంటలుంటాయి ఇందులో. అదంతా కూడా నీట్‌గా పౌడర్‌లాగా ఒకసారి ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత నేనైతే పాలతోటి మాత్రమే కలుపుతానండి గులాబ్ జామున్‌కి. వాటర్ అస్సలు వెయ్యను. పాలు మాత్రమే వేసుకొని నీట్‌గా మొత్తం బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా ఉండాలి. చాలా సాఫ్ట్‌గా ఉండాలి పిండైతే. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ లూజ్ అయిపోయిందనుకోండి లోపల ఉడకదు. అలా అని గట్టిగా ఉంటే పగులుతుంది. జామున్ ఎప్పుడు కూడా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే పగలడం గానీ, లోపల పచ్చిగా ఉండడం గానీ జరగదు. ఈ విధంగా పాలు మాత్రమే వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. పిండి ఎంత సాఫ్ట్‌గా ఉంటే మనకి జామున్ అనేది అంత సాఫ్ట్‌గా, మెత్తగా వస్తుందనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోండి. కొంచెం పక్కన నెయ్యి ఉంచుకోండి. ఇది ఎందుకంటే మనకి ఇవి జామున్ చేసేటప్పుడు విరుగుతూ ఉన్నట్లయితే ఈ నెయ్యి అంటించుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా ఒత్తి ఒత్తి కలుపుకోండి. ఎంత సాఫ్ట్‌గా పిండి అయితే అంత బాగా వస్తాయి. అంత బాగా కలుపుకోవాలి మనం పిండి అనేది. ఇప్పుడు చూసారా నేను ఇట్లా చేస్తున్నాను కదా! జామున్ అనేది రెడీ చేస్తున్నాను కదా! రౌండ్‌గా లడ్డూలాగా చేస్తున్నాను. నాకైతే పిండైతే చాలా బాగా ఉంది. ఎందుకంటే నాకు విరగటం లేదు. అలాగే నెయ్యి మళ్ళీ పూసుకోక్కర్లేదు. నేను పిండిలోనే నెయ్యి వేసి కలిపేసాను కాబట్టి. ఈ విధంగా మొత్తము అన్ని లడ్డూలు చేసేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్‌లో నేను ఇక్కడ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేయాలి. మనము చక్కెర జీరా అనేది మనము చేతితో వేలుతో ఇలా అంటే అది బాగా బంకగుండాలి. అంతవరకు మనం జీరా అనేది కాచుకున్నామంటే ఇప్పుడు మనం బయట పిల్లలున్నారనుకోండి, మన పిల్లలకి జామున్ ఇష్టం అనుకోండి, మనం తీసుకెళ్ళామనుకోండి, ఈ విధంగా బాగా జీరా పట్టినామనుకోండి, అది ఒక వారం వరకు మన పిల్లలు అనేది తింటారు. బయట హాస్టల్‌లో ఉన్నా, బయట ఎక్కడైనా వేరే ఊర్లల్లో ఉన్నా కూడా తినటానికి బావుంటది. ఒక వారం వరకు ఏం పాడవదు. జీరా చాలా బాగా రావాలి. అంటే మరీ గట్టిగా పాకంలాగా కాదండి. మనం వేళ్ళతోటి నలిపినప్పుడు అది మనకి వేళ్ళకు బంకగా తాకాలి. ఇప్పుడు చూసారా ఈ ఆయిల్ ఇంకొంచెం సేపు పడుతుంది కాగటానికి. ఇప్పుడు వేసేసుకొని అన్నీ హై ఫ్లేమ్‌లో ఉన్నదాన్ని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఈ విధంగా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వీటిని కాల్చుకోవాలి. మాడిపోకూడదు. అలా అని పచ్చిగా ఉండకూడదు. ఇంకా అది మన చేతిలోనే ఉంది. మనం కాల్చుకోవటంలోనే ఉంది. పాప పెద్దయి చేస్తే ఇష్టపడదు. అందుకోసమని నేను కొంచెం చిన్నవే చేస్తాననమాట. ఒకటి తినేది 2 తింటారు. వేస్ట్ అవ్వకుండా ఉంటది చిన్నవి చేస్తే. అదే పెద్దదనుకోండి ఒక్కొక్కసారి ఒకటే తిని ఒకటి వదిలేస్తారు 2 పెట్టినా కూడా. ఇలా చిన్నవనుకోండి ఫస్ట్ 2 తిని మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే అంతటితో ఆగిపోవచ్చండి. ఈ విధంగా మనము ఈ జామున్లన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యే విధముగా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నాకు మరిన్ని వీడియోస్ చేయటానికి వీలుంటుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా జామున్ని ట్రై చేయండి. విరగకుండా వస్తది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని వీటిని తీసుకొని ఈ జీరాలో వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసారు కదా! ఇక్కడ ఆయిల్ అనేదే లేదు. ఇలా ఆయిల్ రాకుండా వేసుకోవాలి. ఏదన్నా ఇంక పొరపాటున ఒక చుక్క, 2 చుక్కలు పడతది. అలా పడుతుంది అని మనం అనుకున్నప్పుడు ప్లేట్‌లోకి తీసుకొనైనా వేసుకోవచ్చు. జామున్ అయితే అస్సలు ఆయిల్ పీల్చలేదండి. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలామంది మాకు జామున్ రాదు, విరిగిపోతుంది, గట్టిగా ఉంటుంది, లోపల ఉడకదు అన్నీ చెప్తారు. నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీకు గులాబ్ జామున్ చాలా చక్కగా, మృదువుగా చాలా బాగొస్తాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి. ఇవే మనం పెద్ద పెద్ద జాములు చేస్తే గన మనకి 30-32 వరకు వస్తాయి. నేను చిన్నవి చేశాను కదండీ! చాలా వచ్చాయి. అలాగే జీరా కూడా మొత్తం అన్నిటికి కూడా లాగేసుకుంటుంది. ఇలా జీరా బాగా పట్టినట్లయితే జామున్ చాలా చక్కగా ఉంటది. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ప్లేలిస్ట్‌లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, స్టిచ్చింగ్, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ కూడా ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.